2 లక్షలు ఉన్నోళ్ళకి కూడా లక్ష మాఫీ చేసిన రోజున ఆ నెంబర్ వస్తుంది అంటున్నా. అది కూడా అర్థం కాకుండా అప్పుడు 16 అయితే ఇప్పుడు మీరు కూడా అట్లే మాట్లాడితే వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానమే బాగలేదు. ఖాతాలు, కుటుంబాలు, కుటుంబ రుణ విముక్తి, 2 లక్షల రుణమాఫీ, మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి అప్పు అండి. మీరు నేను చెప్పింది కాదు ఇది. మా రైతులు మీకు ఎంత అప్పు ఉన్నారు అని చెప్పి అడిగాం. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతుల లిస్ట్ ఇవ్వమని చెప్పాం. వాళ్ళు ఇచ్చిన లిస్టు బ్యాంకులు 32 బ్రాంచులు బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాంచులు అన్నీ కలిపి మాకు ఇచ్చిన లెక్క అది. మేము ఎవరిని అడగలేదు. ఆ రోజుకి ఈ రోజుకి సీల్ చేసి పెట్టాం అంతే. టైం చెప్పాం వాళ్ళకి. ఆ స్టిప్యులేటెడ్ టైంలో మీకు ఎంత అప్పు ఉందో చెప్పండి, మేము కడతామని చెప్పాం. వాళ్ళు ఇచ్చారు. అది రైతు ఇచ్చింది కాదు, నేను చెప్పింది కూడా కాదు. ఆ ఖాతాలు తీసేసేదానికి లేదు, పెట్టేదానికి లేదు. కొంతమంది బ్యాంకులు ఏదన్నా పాత బాకీలు కూడా ఈ అకౌంట్లో పెట్టుంటే మేము చెప్పిన 18 అదే మిగతా ఇది కూడా కంప్యూటరైజే ఉంది. కానీ కొంతమంది ఇంటెన్షన్గా చేయలేదు. ఆ చెయ్యని వాళ్ళ దగ్గరే ఈ ఫ్రాడ్ జరుగుద్ది బాబు. ఇందుట్లో కూడా ప్యాక్స్లో కూడా సాఫ్ట్వేర్ ఉంది. కానీ ఆ సాఫ్ట్వేర్ వాడకుండా వాడు ఇష్టం వచ్చినప్పుడు రాసేదానికి పెట్టుకొని రైతులకు నష్టం జరిగే పరిస్థితి ఉంది. మీరు చెప్పిన దగ్గర అవి కూడా వెరిఫై చేస్తాం. రైతు భరోసాకి ఇవ్వాల్సిన డబ్బులు రైతు రుణమాఫీ నుంచి తప్పించుకుంటాయి లేదు అని ఆ మూట ఎవరు ఇచ్చెళ్ళారు? అరే ఆరోపణ కాదు, మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు? రైతు భరోసా మూట ఎక్కడ పెట్టి వెళ్ళారు? పాత రైతు బంధునే ఇవ్వక 7,500 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇచ్చింది కదా. మీ ముందే ఇచ్చాం కదా, అనౌన్స్ చేశాం కదా. ఒకే రోజు 7,500 కోట్లు వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు, ఆ ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి రైతు బంధు ఇవ్వకపోతే మొన్న ఎన్నికల్లో కదా, జనవరిలోనో ఎప్పుడు ఆ 7,500 కోట్లు పాత బాకీ. అది 7,562 కోట్లు రైతు బంధుకు ఉన్నటువంటి డబ్బులు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం వచ్చాక చెల్లించింది. మేము ఇంకా రైతు భరోసా విధి విధానాలే ఇంకా నిర్ణయం కాలే. మిమ్మల్ని అందరితో మాట్లాడాలి, అసెంబ్లీలో చర్చించాలి. ఇప్పుడు రైతులతోటి మాట్లాడుతున్నాం, రైతు సంఘాలతోటి మాట్లాడుతున్నాం, తీరా మేధావులతోటి మీతోటి కూడా మాట్లాడాలి. దాన్ని ఏ రకంగా చేయాలో చెప్పిన తర్వాత దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చుకుంటాం. ఇప్పుడు ఇది మాట ప్రకారంగా రాహుల్ గాంధీ గారి వాగ్దానం, ముఖ్యమంత్రి గారి యొక్క సాక్షాత్తు ప్రకటన ఉంది కాబట్టి అర్జెంటుగా రుణమాఫీ చేస్తున్నాము. రైతు భరోసా విధి విధానాలు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. రుణమాఫీ ఖాతాలను ఎట్లా ఇంప్లై చేస్తున్నాం సార్? 3-4 ప్రయారిటీ చెప్తారు మీరు. పిఎం కిసాన్ అని, తర్వాత రేషన్ కార్డు అని, కుటుంబం అని. ఇందులో దేని బేసిక్లో మళ్ళీ మీకు మొదటికి వస్తారు. పాత పద్ధతిలోనే జరుగుతుంది. పాత పద్ధతిలో కూడా ఈ ఆహార భద్రత కార్డు ద్వారాగానే కుటుంబ నియంత్రణ జరిగింది. కుటుంబ నిర్ధారణ రేషన్ కార్డు వల్లే జరుగుద్ది. ఏ డేటా లేదు. అప్పుడు అవైలబిలిటీ డేటా రాసుకున్నారు. అవైలబిలిటీ డేటా ఏం పెట్టి చేశారు రఘునందన్ రావు గారు అన్న? రేషన్ కార్డే ఆధారం అండి కుటుంబం నిర్ధారణకి అన్నారు. దాంతో కుటుంబ నిర్ధారణ జరుగుద్ది. కుటుంబ నిర్ధారణ కార్డు ఆహార భద్రత కార్డు లేనటువంటి నా బోటోడు నీ బోటోడు ఉంటే పాస్బుక్ ద్వారా మేము నిర్ధారణ చేసుకొని ఆ కుటుంబాన్ని నిర్ధారించుకొని ఆ కుటుంబంలో ఉన్న 2 లక్షలు కూడా మేము రుణమాఫీ చేస్తాం. అది బ్యాంకులకు సంబంధించింది. 1 మంత్ లోపలనే. జీవోలో కూడా 30 రోజుల టైం పెట్టి. ఎన్ని అకౌంట్లు ఉన్నాయి అంటే ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి? మొన్న చెప్పినానికి ఇప్పుడు చెప్పినానికి టాలీ ఏమైంది? మొన్ననేమో 60 lakh అకౌంట్ గోల్డ్ లోన్స్ ఉన్నాయి.